మరో ప్రజా ప్రస్థానానికి జనమే సాక్షి. షర్మిల అడుగులకు అభిమానమే సాక్షి. ప్రజల ప్రేమ ఆప్యాయతలే వైఎస్సార్ కాంగ్రెస్ జెండాలను రెపరెపలాడిస్తున్నాయి. 53 రోజుల మరో ప్రజా ప్రస్థానం జనం గుండెల సాక్షిగా ముందుకు కదిలింది. ప్రజలే రథచక్రాలై పాదయాత్రను నడిపిస్తున్నారు. మహిళలు తోబుట్టువులై అడుగులో అడుగు వేస్తున్నారు. పంట చేలు, పొలం గట్లు, పంట కాల్వలు, సెలయేర్లు రాజన్న కూతురు పాదయాత్రను చూస్తూ మనసారా ఆశీర్వదిస్తున్నాయి. ఇక పాలమూరు బాసటగా మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. ఆరోగ్యశ్రీ కార్డులను రాష్ట ప్రభుత్వం పనికి రాకుండా చేసిందని వాపోయారు షర్మిల. ఎంతో మందికి ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పుడు చెత్తబుట్టల్లో వేయడానికి పనికి వస్తున్నాయన్నారు. కిరణ్ ప్రభుత్వ పనితీరుకు ఆరోగ్యశ్రీ కార్డులే నిదర్శనమన్నారు షర్మిల. పట్టుకొని పోతే ఇది ఎందుకు పనికి రావడం లేదు. ఈ మధ్య ఎవరికైనా ఆరోగ్యశ్రీ కార్డు పనికి వస్తుందా? ఎవరికి పనికి రావడం లేదు. అలా తయారు చేసింది కార్డుని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన కార్డుని, ఇది ప్రాణాలు నిలబెట్టే కార్డుని రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఇలా తయారు చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం. దీనికి అసలు విలువ లేకుండా పోయింది. పెద్ద ఆసుపత్రికి పోయి వైద్యం చేయించుకోవాలనుకున్నాడు, కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారుకి పట్టలేదు. దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండండి. నేను చెప్పినట్టు ఒక 6 నెలలు సంవత్సరం రోజుల్లో మీకు కోర్టుగా పట్టి జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. అయిన తర్వాత ఆరోగ్యశ్రీ మళ్లీ నిలబడుతుంది. షర్మిల పలు సమస్యలు తెలుసుకుంటూ వింటూ ప్రజలకు కుమ్మక్కు కుట్రలను వివరిస్తూ ముందుకు కదిలారు. రాష్ట్రంలో మిలిటరీ పాలన ఉందని ఓ తాండ పెద్ద షర్మిలతో అన్నారు. వైఎస్సార్ ఉన్నప్పుడు వేయించిన రోడ్లేనని, ఇప్పుడు కొత్తగా వేయించిన రోడ్డు ఒకటి లేదని విమర్శించారు. ఇప్పుడంటే ఎంట్రీ బాగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం లోపల 2 సంవత్సరాలు ఇక్కడ సర్పంచ్ లేక ఇమ్మడి లేక జిల్లాలో కూడా 2 సంవత్సరాలు వస్తుంది. ఇంకా ఇప్పుడు ఎంత గ్రామాలకు అయితే మిలిటరీ పరిపాలన లేకుంది. మిలిటరీ పరిపాలన ఇది మేము విన్నాము. కానీ ఇప్పుడు అంటే జనాలు శుభ్రత లేదు, వేరు బాగాలేవు, రిపేరీ బాగాలేవు. ఇప్పుడు ఎట్లా అంటే అంత అధికారులు కదా మిలిటరీ పరిపాలన ఉంది. షర్మిల ఎక్కడకు వెళ్లినా ప్రజలు తమ బాధలను షర్మిలతో పంచుకున్నారు.